శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఎంపిక జనసేనలో చిచ్చు రేపుతోంది. జనసేన బహిష్కృత నాయకురాలు వినుత కోట బహిరంగ లేఖ విడుదల చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశారు. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని కొట్టే సాయి ప్రసాద్ కి ఇవ్వటాన్ని ఆమె తప్పుపట్టారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఆలయ బాధ్యతలా అంటూ క్వశ్చన్ చేశారు. తనపై జరిగిన రాజకీయ కుట్రలో కొట్టే స్థాయి ఒకరంటూ లేఖలో పేర్కొన్నారు. కొట్టే సాయి ప్రసాద్ కి సంబంధించిన వివరాలు, పార్టీలోని పై నాయకులను పంపిన విషయాన్ని పేర్కొన్నారు. ఆమె ఆలయ చైర్మన్ పదవి ఇవ్వాలంటే జగన్ జమానాలో వైసీపీపై పోరాడిన వీర మహిళలు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కొట్టే సాయి విషయాన్ని పునరాలోచించుకోవాలని వినుత కోట పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, శ్రీకాళహస్తికి సంబంధించి జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇలాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో? సౌమ్య, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు శ్రీకాళహస్తి మాజీ జనసేన నాయకురాలు వినుత నిన్న సాయంత్రం ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా ప్రకటించడాన్ని ఆమె ఏదైతే తప్పుబట్టింది. జనసేన పార్టీలో మధ్యలో వచ్చిన వ్యక్తి అతను, తాను మొదటి నుంచి పోరాటం చేశాను, అయితే తనతో పాటు చాలామంది వీర మహిళలు పార్టీ కోసం పనిచేశారు, అలాంటి వారికి అవకాశం ఇవ్వాలి, కానీ ఇతను తన వెనుక కుట్రకు పన్నాడు, తన రాజకీయ పతనానికి అతనే కారణం, తనను హత్య చేయించడానికి కూడా ప్రయత్నించాడు, తనను హత్య కేసులో ఇరికించడానికి ఇతను చేసిన ప్రయత్నం వల్లనే తాము ఈ ఊబిలో కురుకుపోయాము. మొత్తం ఈ వివరాలన్నీ ఏదైతే హరిప్రసాద్తో, ఎమ్మెల్సీ హరిప్రసాద్తో పాటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా మిగతా ముఖ్య నాయకులకు పంపించాము, వారు మీ దృష్టికి తీసుకొచ్చినట్లు లేదు, నేను మరోసారి మీకు పంపిస్తాను, అంతేకాకుండా త్వరలో ఈ విషయాలన్నీ మీడియా సమావేశంలో కూడా తెలియజేస్తానని చెప్పారు. అంతేకాకుండా మా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి తనను రాజకీయంగా తన రాజకీయ పతనానికి ఇతను కూడా కుట్ర పన్నాడు, ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా పార్టీ పవిత్రమైన దేవాలయ కమిటీ చైర్మన్గా నియమిస్తారంటూ కూడా ఆమె ప్రశ్నించారు. దీంతో పాటు ఏదైతే మహిళలంటే ఏమాత్రము గౌరవం లేదని వ్యక్తికి ఈ విధంగా పవిత్రమైన దేవాలయ కమిటీ చైర్మన్గా అవకాశాన్ని కల్పించడాన్ని ఆమె తప్పుపట్టారు. మొత్తం మీద కొట్టే సాయి అనే వ్యక్తి ఈ పదవికి అనర్హుడు, అలాంటి వ్యక్తికి ఏ విధంగా ఈ అవకాశం ఇస్తారంటూ కూడా మాట్లాడారు. అయితే కొట్టే సాయి నిన్ననే ఏదైతే ఈ ఉత్తరం బహిరంగంగా విడుదల చేయకముందే పవన్ కళ్యాణ్ కలవడానికి అమరావతి వెళ్లారు. ప్రస్తుతం అతను సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత వచ్చి బాధ్యతలు స్వీకరిస్తానని చెప్తున్నాడు. మొత్తం మీద చూస్తే గతంలోనే ఏదైతే అటు కొట్టే సాయి వర్గానికి వినుత వర్గం మధ్య విభేదాలు పెద్ద ఎత్తున నడిచేవి. గతంలో ఏదైతే ఇటు కొట్టే సాయిని మహిళా సీఐ అంజు యాదవ్ దాడి చేసిన నేపథ్యంలో అప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి అతన్ని పరామర్శించడం కాకుండా అప్పట్లో ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో అతనికి పబ్లిసిటీ ఎక్కువగా వస్తుందని భావించి కొంత వీరు అతనికి దూరంగా ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొట్టే సాయి ఏదైతే అధికార పార్టీ కూటమి నేత అయిన సుధీర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నాడు. అంతకుముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా కొట్టే సాయి బుజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించగా ఈమె సొంతంగా ఏదైతే కూటమికి సంబంధం లేకుండా కూటమికి ఓటేయాలంటూ ప్రచారం నిర్వహించింది. కూటమి నేతలతో ఏమాత్రం సఖ్యతగా ఉండకుండా ఆమె వ్యవహరించిందంటూ కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో పాటు ఆమె బుజ్జల సుధీర్ రెడ్డి తమను కలుపుకుపోలేదంటూ కూడా చేశారు. మొత్తం మీద రాయుడు ఏదైతే ఆమె వ్యక్తిగత కార్యదర్శి రాయుడు హత్య కేసులో ఆమె భర్తతో పాటు ఆమె మరో 4 నిందితులు మొత్తం 6 మంది ప్రస్తుతం ఈ కేసులో ఉన్నారు. 5గురు ఇప్పటికీ చెన్నైలోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండగా ఈమె మాత్రం బెయిల్ మీద ఉన్న పరిస్థితి. మొత్తం మీద పూర్తి స్థాయిలో వివరాలతో తాను మీడియా ముందుకు వస్తానంటూ ఆమె ప్రకటించడం శ్రీకాళహస్తిలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు ఆమె బయట పెడుతుందన్న సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద అయితే కొట్టే సాయినికి శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్గా ప్రకటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపడుతుంది. ఆమెతో పాటు కొంతమంది నాయకులు, అంటే ఆమె వర్గంలో పనిచేసిన నాయకులు, తాము చాలా సీనియర్లము, పార్టీ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తమను పట్టించుకోకుండా కొట్టే స్థాయికి పదవి రావడం వెనుక పూర్తిగా ఏదైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి యొక్క ఆశీస్సులతోనే ఆ పదవి వచ్చింది. లేకపోతే మరో నాయకుడు, సీనియర్ నాయకుడికి వచ్చే అవకాశం ఉండేది. ఆ సీనియర్ నాయకుడికి కాదని ఇతనికి వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ కూటమి యొక్క ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చక్రం తిప్పాడంటూ కూడా విమర్శలు వస్తున్న ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద అయితే వినుత రాసిన లేఖతో మరోసారి ఇటు జనసేనలోని లుకలుకలు బయటపడ్డాయని చెప్పవచ్చు. సౌమ్య,
వినూత చేసినటువంటి ఇప్పుడు ఇంకా ఆధారాలు బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి మరి జనసేన అధినేత ఏమీ స్పందించలేదా? వినూతకి ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నం చేయటం కానీ, తనకి ఇంకేదైనా పదవి ఇస్తానని చూపించడం కానీ అలా చేయటం జరిగిందా? ఏదైతే హత్య కేసులో వీరున్నారు, హత్యకు సంబంధించి వీరు 6గురు, ఈమె భర్త చంద్రబాబు నాయుడుతో పాటు ఈమె అనుచర వర్గంగా ఉన్న 6గురు ఉన్నారని తెలిసిన వెంటనే పార్టీ వారిని సస్పెండ్ చేసింది. పార్టీకి వారికి ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించింది. అంతకు మునుపే వారిని పార్టీ దూరంగా ఉంచింది. ఏదైతే ఒక 6 నెలల నుంచి అధినేత వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాయుడును హత్య చేసిన తరువాత ఏదైతే వ్యక్తిగత కార్యదర్శి డ్రైవర్గా ఉంటున్న తమ దగ్గర ముఖ్య అనుచరుడుగా పనిచేసిన వ్యక్తిని కొన్ని కారణాల వల్ల ఏదైతే వీరి విజువల్స్ తీశాడు, వీడియో తీసి ప్రత్యర్థులకు అందజేశాడు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వీడియోలు తీసి ఇతరులకు ఇచ్చాడన్న కారణంతో అతన్ని ఏదైతే తమ రేణిగుంటలోనే తమ గోడౌన్లో అతన్ని చంపివేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకొని చెన్నైలోని ఒక మురికి కాలువలో పారేశారు. తర్వాత ఆ సీసీ ఫుటేజ్ను గుర్తించి చెన్నై పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి ప్రస్తుతం వారిని రిమాండ్లో ఉంచారు. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనంగా మారింది అప్పట్లోనే ఏదైతే వీరు ఈ కేసులో పాత్రధారులుగా ఉన్నారని తెలిసిన వెంటనే పార్టీ వీరిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో నిన్న వీరు రాసిన ఉత్తరానికి ఏమాత్రం పార్టీ పట్టించుకోలేదు. పార్టీ నుంచి పూర్తి స్థాయిలో డిస్మిస్ అయిన వ్యక్తుల యొక్క లేఖకు మేమేం సమాధానం చెప్తామంటూ సీనియర్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, కొట్టే సాయి దీనికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు దామోదర్? కొట్టేసాయి అయితే ఈ విషయంలో అంతర్గతంగా మాట్లాడుతూ తనను ఏదైతే అధినేత గుర్తించాడు, తన పోరాటాలను గుర్తించాడు, ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా పనిచేశాను, ఎక్కువ ప్రచారాన్ని ఎక్కడా కోరుకోలేదు, పార్టీ యొక్క ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారాన్ని చేశాను తప్ప తన వ్యక్తిగత ప్రచారాన్ని కోసం ఏనాడు పాటుపడలేదు, పాకులాడలేదు. అదేవిధంగా తాను ఏదైతే పార్టీ ఏం చెప్పిందో ఆ పని చేశాను. పార్టీ అక్కడ సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కూటమి తరఫున టీడీపీ తరఫున అక్కడ ఏదైతే సుధీర్ రెడ్డి పోటీ చేసినప్పుడు సుధీర్ రెడ్డికి పనిచేయడం తమ పార్టీ బాధ్యత అని పార్టీ చెప్పడంతో తాము ఏదైతే సుధీర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను, అంతేకాని తను వ్యక్తిగతంగా తాను సుధీర్ రెడ్డి కోసం పనిచేయలేదు. పార్టీ ఏం చెప్పిందో అది నడుస్తున్న నేపథ్యంలో తన మీద ఈ విధంగా విమర్శలు చేయడం సబబు కాదని కావాలని ఆమె కుట్ర ఒక రకంగా ఉంచుకొని గతంలో ఏదైతే ఇటు ఆలయానికి సంబంధించి టెండర్లు జరిగాయి, ఏదైతే పార్కింగ్ స్టాండ్కి సంబంధించి కూడా ఆమె తన అనుచరులకు పర్సెంటేజ్ ద్వారా ఇప్పించుకుంది. ఇలాంటి విషయంలో హడావిడి చేసిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ముఖ్యంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి రాసిన లేఖకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. సౌమ్య, దామోదర్, ఇప్పుడు మొత్తానికి శ్రీకాళహస్తి పదవి ఎంపికకు సంబంధించి ఎప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, ఇప్పటికే కొట్టేసాయిని పూర్తి స్థాయిలో ఆయన ఆలయ ధర్మకర్తల చైర్మన్గా ప్రకటించారు. మొన్న ఏదైతే 2 రోజుల క్రితము మొత్తం 5 ప్రముఖ దేవాలయాలకు సంబంధించి కమిటీలను ప్రకటించారు. ఇందులో ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకు ఒకటి ప్రకటించారు. శ్రీశైలం బీజేపీకి ప్రకటించారు, శ్రీకాళహస్తి జనసేనకు ప్రకటించిన నేపథ్యంలో ఇక మార్పు ఉండే అవకాశం లేదు. ఇక కేవలం మిగతా డైరెక్ట్ మెంబర్స్ను మాత్రమే ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పట్లో ఏదైతే కొట్టేసాయిని ఇప్పటికే ప్రకటించారో అధికారికంగా కూడా ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఇక జీవో రావాల్సి ఉంది. దీంతో పాటు డైరెక్టర్లుగా ఏదైతే మెంబర్లుగా ఎంతమంది ఉంటారన్న విషయం మీదే ఒక స్పష్టత రావాల్సింది. పూర్తి స్థాయిలో ఆయన్ను కమిటీ చైర్మన్గా ఏదైతే ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా ప్రకటించింది ప్రభుత్వం, అది సీఎంఓ నుంచి ఆదేశాలు సీఎంఓ నుంచి కూడా సమాచారం బయటికి రావడంతో ఇక కొట్టేసాయి చైర్మన్ అని కూడా చెప్తున్నారు. సౌమ్య, రైట్ దామోదర్, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, శ్రీకాళహస్తికి సంబంధించి మరి పదవి ఎంపిక జనసేనలో చిచ్చురేగుతోందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జనసేన అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత.